అన్డెమోక్రటిక్ దానికి హైకోర్టు తీర్పు నిజంగా వాళ్ళకి కనువిప్పు కావాలి. ఇక ముందు అలా జరగకుండా, అంతేగాని హైకోర్టు మాకు వ్యతిరేకంగా చెప్పిన ఎవరిని అడిగినా తప్పు అంటారు. నేను 4 కారణాలు చెప్తానండి. ఒకటి, ఎలక్షన్ కమిషన్ అన్నాళ్ళకి 4 ఏళ్లకి 5 ఏళ్ల టైంలో 1 నెల రోజులు మాత్రం వాళ్ళకి పని ఉంటుంది. ఆ నెల రిఫార్మ్స్ గవర్నమెంట్ తీసుకురావచ్చు, తప్పలేదు. కానీ ఆ రిఫార్మ్స్ ఆ 1 month లో మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ లో రిఫార్మ్స్ తీసుకొస్తాం ఒక వంక మాత్రమే. మెయిన్ రమేష్ కుమార్ని తప్పించాలనుకుంటున్నారు. 2, లాక్డౌన్ ప్రపంచం ఏమైపోతుందో మానవాళికి పెదముప్పు అయితే ఈ టైంలో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి వీళ్ళ మార్పుడి గురించి మాట్లాడకూడదు. 3, కనకరాజు గారిని ఎలక్షన్ కమిషన్ చేసిన మొత్తం ప్రాసెస్ షేడీగాను అనెథికల్ గా ఉంది. అది కరెక్ట్ కాదు. జీవోని దాసి ఆయన లాక్డౌన్లో మెడ్రాస్ నుంచి తీసుకొచ్చి, అన్నిటికన్నా ఏ రూల్ పెట్టినా మనం రాబోయే వాళ్ళకి వర్తించాలి, కానీ ఉన్నాళ్ళకి వర్తించదు. తప్పకుండా హైకోర్టు నిర్ణయం అందరికీ శిరోధాజ్యం. తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే కాదు, ఇది ఈ మన వ్యవస్థల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. హైకోర్టు కాపాడిందని నమ్ముతున్నాను. అవును, ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆర్డినెన్స్, ప్రభుత్వం ఇచ్చినప్పుడు గవర్నరు మీకు ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి ఆయన గవర్నరు ఆమోదించి తప్పదు. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళమని గవర్నర్ గారు మేము అడగట్లే. ప్రభుత్వం అడిగిన దానికి ఉండాలి, ప్రభుత్వం చేయాలి ఏది కరెక్ట్ కాదు. ఈ ఆర్డినెన్స్ ఇచ్చినా రేపు లెజిస్లేషన్ అవ్వాలి కదా, అవ్వాలి. అది అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మాకు వాళ్ళు వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం అనే ఆలోచన లేకోకుండా మంచి దృక్పథంతో తీసుకుని ఒక మంచి సువర్ణ అవకాశం. ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్యూసీ విషయంలో నిబంధనలు పాటిస్తూ తెచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.
ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈసీ విషయంలో నిబంధనలు పాటిస్తూ తెచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దినకర్ అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రైట్ శ్రీదేవి, ఇప్పుడే అందిన వార్త ఏంటంటే హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా మనకు వస్తూనే ఉన్నాయి. అయితే ఏం జరిగింది ఏపీ హైకోర్టులో ఏం జరిగింది, ఈ రకమైనటువంటి తీర్పు రావడానికి గల కారణాలు ఏమున్నాయి, దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ కనకరాజును తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలానే ఇవన్నీ కూడా తీర్పులు ఉన్నాయని కూడా మనం భావించాలి. ప్రస్తుతం వచ్చినటువంటి తీర్పును చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో దెబ్బ తగిలింది అనుకోవచ్చు. నిమ్మగడ్డ తొలగింపుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ని ఏపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి ఆయన పదవీ కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని చెప్పి చట్టాన్ని సవరించి ఆ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి ఆయన్ని తప్పిస్తున్నట్టుగా హైకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం కౌంటర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు వస్తుందని స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నటువంటి ప్రభుత్వం కోర్టు తీర్పు నుంచి ఎలా వస్తుందన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూసింది. అయితే అందులో భాగంగానే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ ను తిరిగి నియమించాలని చెప్పి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం నెలకొని ఉంది. దాదాపు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రైమ్ 9 న్యూస్ ట్రాక్ చేస్తూనే వస్తుంది. ఏపీలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి గందరగోళం నెలకొని ఉందని మాత్రం చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం జస్టిస్ కనకరాజును తీసుకుని వచ్చింది. ఆ తర్వాత తాజాగా వచ్చినటువంటి కోర్టు తీర్పు వల్ల నిమ్మగడ్డ రమేష్ను నియమించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలని హైకోర్టు ఇవ్వడము, దాంతోపాటు 213 ఆర్టికల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టమైనటువంటి ఒక తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అన్నిటిని కూడా కొట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగిస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? నిమ్మగడ్డ రమేష్ మార్చి 20వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సంబంధించి సవాలు చేస్తూ ఆయన్ని తొలగిస్తూ మున్సిపల్ చట్టంలోనూ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ ఉపయోగిస్తూ ఆయన పక్కకు తప్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిపైన కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో ఎలా ఉండబోతున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులతో నేను మాట్లాడాను కాసేపటి కిందట. తీర్పు వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు అని చెప్పి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశాం. అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి, వారు కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనము వెల్కమ్ చెప్తున్నాము, స్వాగతం చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే జస్టిస్ కనకరాజన్ నియమించాలని చెప్పి అప్పటికప్పుడు చెన్నై నుంచి తీసుకొని వచ్చి ఆయన్ని కరోనా టైంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కూడా ఆయన్ని తీసుకొచ్చి రాత్రి తీసుకొచ్చి ఉదయం పూట ప్రమాణ స్వీకారం చేయించి ఆయన్ని పదవి అలంకార ప్రాయం చేశారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు, ఆ తర్వాత కొద్దిమంది అడ్వకేట్లు కూడా హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు తీర్పు వస్తుందని చెప్పి రెండు పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత జనసేన పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వారి యొక్క ఆసక్తికి అనుగుణంగానే ఈరోజు వచ్చినటువంటి తీర్పు కూడా ప్రభుత్వంకి ఎదురు దెబ్బ తగిలింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది? మరికొద్ది రోజుల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందా, లేకపోతే దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి ఇప్పుడే మనకు కాసేపటి కిందట వచ్చినటువంటి వార్త. ఆ వార్తకు అనుగుణంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశాము. అయితే ఆ నేతలు కూడా పూర్తి స్థాయిలో కోర్టు కాపీ యొక్క తీర్పును చదివిన తర్వాతనే రియాక్ట్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, ముందు నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ యొక్క తొలగింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ను అదే స్థానంలో కొనసాగిస్తారా, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నటువంటి జస్టిస్ కనకరాజును కొనసాగిస్తారా అన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి వరకు హాట్గా ఉన్నటువంటి ఈ సబ్జెక్టుకి ఒక కామ పడిందని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం కంటిన్యూ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక గతంలో కూడా ఇలాంటివే వచ్చాయి. 2005లో మద్రాసులో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో
ఆ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క వయసుకి నిబంధనలు లేకుండా ఆయన్నే కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అప్పుడు 2005లో జస్టిస్ షా అని ఒక జడ్జి ఉండేవారు. ఆ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అడాప్ట్ చేస్తూ కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి తీర్పుగా అప్పట్లో కూడా ఇది సంచలనం కలిగించింది. జస్టిస్ షా 2005లో ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి కూడా మనం చూద్దాం. ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఎన్నికల కమిషనర్ అధికారికి రిటైర్డ్ కావడానికి ఎలాంటి నిబంధనలు కూడా వర్తించవు, ఆయన్ని పూర్తి స్థాయిలో కొనసాగించడానికి తాము నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ని ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఆయన జీవితకాలం ఆ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారని చెప్పి కూడా ఆ యొక్క తీర్పు ఉంది. అయితే దీనిపైన అప్పట్లో ప్రతిపక్షాలు తమిళనాడులో కోర్టు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాయి. ఆ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత కోర్టు కూడా పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసిన తర్వాత ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఏజ్ లిమిట్ మాత్రం పూర్తి స్థాయిలో కాకుండా, ఆయన జీవితకాలం కాకుండా ఒక ఏజ్ లిమిట్ ఉండేలాగా ఒక నిబంధన తీసుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిగా ఆర్డినెన్స్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు అదే యాంగిల్లో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, నిమ్మగడ్డ ప్రసాద్ని కొనసాగించాలని చెప్పి ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు కూడా దానికి 2005లో వచ్చినటువంటి తీర్పుని కేంద్రంగా చేసుకునే చేశారని కూడా మనకు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాటగా మనం భావించాలి. మరొకసారి ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ప్రకారం మాత్రం నిమ్మగడ్డ రమేష్ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారా? కోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జస్టిస్ కనకరాజును కొనసాగిస్తారా ఏమిటన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైమ్ 9 న్యూస్ దీన్ని ట్రాక్ చేస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు ఏపీ హైకోర్టులో ఈ తీర్పు ఉందన్నటువంటి క్షణం నుంచి కూడా ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, జస్టిస్ కనకరాజా లేకపోతే నిమ్మగడ్డ రమేష్ అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ స్టోరీని ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు వచ్చినటువంటి ఈ క్షణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్తానని స్పష్టం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాలని ఆ కాపీని తీసుకుని వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చైర్లో కూర్చుంటారా, లేకపోతే జస్టిస్ కనకరాజు ఎలా ముందుకు వెళ్తారన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు సాయంకాలంలోగా దీనిపైన పొలిటికల్ డెవలప్మెంట్లు కూడా అటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వామపక్షాలు కావచ్చు, ఏదైతే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విపక్షాలు ఉన్నాయో ఈ విపక్షాలన్నీ కూడా చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అంటే దీనిపైన ఒక రకమైన సందిగ్ధం కూడా నెలకొంది. అంటే ఆర్టికల్ 213 ప్రకారం చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదంటోంది ధర్మాసనం. మరి ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది తర్వాత? అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ఎదురుదెబ్బగానే ఉంది. మనము ఈ తీర్పు వచ్చిన క్షణం వెంటనే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కీలకమైనటువంటి ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. వెయిట్ చేద్దాం, సుప్రీంకోర్టుకు కూడా వెళ్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మున్సిపల్ చట్టం ప్రకారము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చాం. ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం జరిగిందో అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయాయి. ఆ యొక్క పదవీ కాలాన్ని కుదిస్తూ మేము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చాం. ఇది చట్టంలో కూడా అందుబాటులో ఉంది. చట్టం రాజ్యాంగబద్ధ ప్రకారమే తాము వెళ్ళామని చెప్పి కూడా ఏపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు కావచ్చు, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు కూడా కావచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రియాక్ట్ అవ్వడానికి వెనకాడుతున్నా కానీ అందినటువంటి సమాచారం ప్రకారం, మనకైతే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వారు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, ఆ తర్వాత మాజీ చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం రమాకాంత్ రెడ్డితో గతంలో ప్రభుత్వం అనేకమైనటువంటి సలహాలు తీసుకొని మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు. ఆయన్ని కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వంలోకి తీసుకొని రావాలని చెప్పి సలహాదారుడుగా తీసుకొని రావాలని ప్రభుత్వం అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయన సలహాలు కూడా తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని, సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఆ పార్టీకి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు మాత్రం వరుసగా కోర్టులో సంబంధించినటువంటి విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం దానిపైన ఏపీ హైకోర్టు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇప్పుడు దాన్ని కూడా దీనికి అన్వయించుకునే ప్రయత్నం ఆ పార్టీ ఉంది. సో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఎలా ఫైల్ చేయబోతుంది, ఎలా ఫైట్ చేయబోతుంది అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. మరొక వైపు నిమ్మగడ్డ రమేష్
కోర్టు తీర్పును కోర్టు కాపీని తీసుకొని వెళ్ళి జస్టిస్ కనకరాజు కూర్చున్నటువంటి స్థానంలో కూర్చుంటారా లేకపోతే ఏం జరుగుతుందన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. దీన్ని మనం ప్రైమ్ 9 న్యూస్ ట్రాక్ చేస్తుంది. మరికొద్దిసేపట్లో రాజకీయమైనటువంటి దాడి ఎదురుదాడి మాత్రం జరగబోతుందని చెప్పుకోవచ్చు. పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి ఈ యొక్క హైకోర్టు తీర్పు పైన ఈ రోజే మొత్తం అంతా కూడా రాజకీయంగా వేడి పుట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రైమ్ 9 న్యూస్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంది.